ఆత్మ ఆలోచనతో పని లేనిది ఆత్మ. నీలోనే గుర్తించగలిగినది. అది బయట ఎక్కడ దొరకదు. మనసు పక్కకు జరిగితే అదంతా ఆత్మ అవుతుంది. ఇప్పుడు చెంబుతో నదిలో నీళ్లు తెచ్చుకున్నట్లు ఆత్మ పరమాత్మ యొక్క లక్షణం ఉంటుంది. సముద్రం మొత్తం పరమాత్మ అయితే నువ్వు చెంబుతో తీసుకొచ్చుకున్న నీళ్ళు వంటి వాడు. ఆకలి తత్వం తెలుసుకో, అదే ఆత్మ. ఎక్కడెక్కడ మనసు దూరలేదో అక్కడ ఆత్మ ఉంది. మనసు లేదంటే భేదభావం లేదని, మరణించేది లేదని తెలుసుకున్నవారు గట్టు మీద పడతారు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే భయం అవుతుంది. మరణ భయం అందరికీ ఉంటుంది. మూలాన్ని పట్టుకున్నవాడికి మరణ భయం పోతుంది. పోయేదే శరీరం, ఆత్మ కాదని తెలుస్తుంది. అది ఎప్పటికీ ఉంటుంది. అది నీళ్ళల్లో నానదు, అగ్నికి దహించబడదు అని భగవద్గీతలో చెప్పబడింది. పునర్జన్మ లేనే లేదు. అగ్నికి దహించబడదు. ఏదైనా తగిలితే నీకు తలకి ఏదైనా తగిలితే మెమరీ పోతుంది. అలాగే ఈ మనసు వేరే జన్మలో ఉంది, మళ్ళీ తీసుకున్నారు అనటానికి ఎటువంటి ఇది లేదు. అంటే స్వర్గం అని నీకు తెలియాలి అంటే నీ ఊరు గుర్తుండాలి కదా. మనసు అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. స్థిరపడితే మొత్తం కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. మనసే లేకపోతే ఇంకా ఫ్లెక్సిబిలిటీగా ఉండలేదు. ఇక్కడ ఏది చచ్చిపోవడం లేదు, రూపాంతరం చెందుతుంది. విత్తనం మొలకెత్తాలి అంటే సమస్త విశ్వం ఒత్తుతుంది, అప్పుడు మొలకెత్తుతుంది ఆ విత్తనం. నిరంతరం రూపాంతరం చెందుతావు. ఒక చాట స్థిరపడకు. తెలివి తక్కువ వాడే స్థిరపడతాడు. ఇమాజినేషన్ అనేది అవసరమే లేదు. ఊహకి స్కోప్ అసలు లేనే లేదు. యూ నెవర్ ఎంజాయ్ లైఫ్. ఊహ ఉంటే నువ్వు ఏ స్పెషల్ కాదు. ఇక్కడ పడుకునేటప్పుడు ఎవరు స్పెషల్గా పడుకోరు కదా. అమితాబ్ బచ్చన్ అయినా సరే, సామాన్య మానవుడైనా సరే, ఆయన కూడా అందరిలానే పడుకుంటాడు. నిత్య నూతనంగానే ఉంటే జీవితంపై ఆసక్తి ఉంటుంది. మనసులో ఏ చెత్త లేకపోవడమే హాయిగా ఉండటం. అంటే వర్తమానంలో ఉన్నవాడికి ఏ కోరిక ఉండదు, ఏ యాంగ్జైటీ ఉండదు. గతంలో ఉన్నవాడికి మాత్రం జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఉన్నవాడికి కేవలం ఊహ మాత్రమే ఉంటుంది. వాడు ఎప్పటికీ వర్తమానంలో ఉండలేడు. అని మనసు వచ్చిపోతే ధ్యాన పద్ధతి అవసరం లేదు.